మంచిర్యాలలో గురుకుల విద్యార్థుల ఆందోళన. వసతుల సమస్యలతో హాస్టల్ వీడి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న 17 మంది విద్యార్థులు. మంచిర్యాల జూలై 15. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్లో సరైన వసతులు లేవని ఆరోపిస్తూ 17 మంది విద్యార్థులు రాత్రికి రాత్రే హాస్టల్ను వీడి మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకున్నారు. విద్యార్థుల కథనం ప్రకారం హాస్టల్లో తాగునీరు, పరిశుభ్రత, ఆహారం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ సమస్యలను ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖను కలిసి తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. విద్యార్థుల సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.